అందరికి నమస్కారం. ఇవాళటి నా టాపిక్ అరవింద్ కేజ్రీవాల్ గారు రెసిగ్నేషన్. దీనిపైన 2-3 కోణాలు ఉన్నాయి మనకు. అసలు ఆయన ఏ యాంగిల్ నుంచి ఆలోచించి ఏం డిసిషన్స్ తీసుకున్నారు, ఎట్లా తీసుకుంటే బాగుంటుంది అని బాగా రాజకీయంగా బాగా ఆలోచించిన వ్యక్తి. చాలా ఆలోచించే తీసుకున్న డిసిషన్. అయితే నాకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి కేజ్రీవాల్ గారి పైన. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలక్షన్లలో గెలిచిన తర్వాత కానీ నేను రాను వెనక్కి ఆ పదవిలో కూర్చోను అని చెప్పిండ్రు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మరి ఎలక్షన్లలో గెలిచిన వాళ్ళు అందరు మంచోళ్ళేనా? ఇవి 2 క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఎందుకంటే ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు కేజ్రీవాల్ గారి పైన ఓ నిందున్నది, ఆయన లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడని చెప్పి నిందున్నది, కనుక ఆయన రిజైన్ చేస్తుండు. కానీ ఇప్పుడు ప్రజలారా ఒకటి చూస్తే, బ్రిజ్భూషణ్ కొడుకు, అదే బ్రిజ్భూషణ్ రెజ్లర్ అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి బ్రిజ్భూషణ్, ఆయన కొడుకు ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయన పక్కకు పెడదాం. రషీద్ ఇంజనీర్, ఎంపీ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్, ఆయన ఆయన తీవ్రవాదం చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన జైల్లో పెట్టిండ్రు. మరి జైలు నుంచి గెలిచిండు ఆయన స్టోరీ పక్కకు పెడదాం. మన అమృత్పాల్ సింగ్ ఉంటాడు, అమృత్పాల్ సింగ్ సంధు అంటారు కదా, ఆయన ఖలిస్తానీ వేర్పాటువాదం మీద కొంచెం ఆయన ఏదో యుద్ధం చేస్తూ ఉండు, ఆయనను టెర్రరిస్ట్ అని చెప్పి జైలు పెట్టారు. మరి ఇప్పుడు ఆయన కూడా గెలిచిండు. సరే, వీళ్ళందరి సంగతి మనం పక్క పెడదాం. ఇంకో దరిద్రుడు ఉంటాడు. ఇక ఈయనంత దరిద్రుడు మనకు ఇక మన ప్రపంచంలో దొరకడు. ఇక మనకు సారీ ఈ వీడియో వాడంటున్నది, కానీ ఆ పేరు వింటేనే అన్నిటికన్నా దరిద్రం పేరు, ప్రజ్వల్ రేవన్న. మరి ప్రజ్వల్ రేవన్నకు కూడా 6 లక్షల ఓట్లు వచ్చినాయి, తక్కువేం రాలేదు. మరి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అందులో మంచి వాళ్ళు ఉన్నారు, ఇంకా వేర్పాటువాదులు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. మరి కేజ్రీవాల్ గారు ఇప్పుడు ఇవాళ మీరు రిజైన్ చేస్తున్నారు. రిజైన్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చినాడు, మీ మీద ఆ నింద మొత్తం వెళ్ళిపోతుంది. 3 నెలల వెళ్ళిపోతుందా అంటే వెళ్ళిపోదు. మరి వెళ్ళిపోయిన దానికి నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా అన్నప్పుడు, ప్రజాక్షేత్రంలో తేల్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు మీరు నిందతోటే ఉంటారు. కాబట్టి మీరు చేసిన ఈ క్వశ్చన్ అనేది మరి మిమ్మల్ని మీరే తెలుసుకోవాలి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మీరు అన్నీ మంచిగా చేసారు, మరి కోర్టు మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టింది అని చెప్పి మీరు మాట్లాడలేరు, ఎందుకంటే కోర్టు పద్ధతులు కాబట్టి. ఎందుకంటే కోర్టు ఏమని చెప్పిందో మీకు తెలుసు కదా, అందరు ప్రజలారా. కోర్టు ఏమని చెప్పిందంటే, కేజ్రీవాల్ గారు అసెంబ్లీకి వెళ్ళకూడదు, సెక్రటేరియట్కి వెళ్ళకూడదు, అక్కడ వెళ్ళి సంతకాలు పెట్టకూడదు, ఆఫీస్ని నడిపించకూడదు అని చెప్పారు. అంటే ఆయన ఫంక్షనాలిటీని మొత్తం చేతులు కాళ్ళు కట్టేసినట్టు అయింది. అయితే మరి ఇప్పుడు ఈయన ప్రజల నుంచి ఎన్నుకున్న వ్యక్తికి ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఎట్లా పెడతారు? కోర్టు అయినా కూడా పెట్టినప్పుడు 2 ఉండాలి. అయితే ఆయన ఉండాలి, లేకుంటే ఉండొద్దు. అంతేగాని ఇప్పుడు ప్రజల్ని ఇరకాటం వల్ల ప్రజల్ని ఇబ్బంది పెట్టే డిసిషన్స్ కోర్టు ఎట్లా తీసుకుంటుంది? మరి దీనిపైన ఎవరు పిల్లు అప్లై చేయలేదు, వీళ్ళు మళ్ళీ రివ్యూ పిటిషన్ కూడా వేయలేదు మరి కేజ్రీవాల్ గారు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రజలారా, కేజ్రీవాల్ గారు మాట్లాడాల్సిన 2 మాటలు. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, మరి జ్యుడిషియరీ నన్ను కంట్రోల్ చేసింది అని చెప్పి ఆయన మాట్లాడక్కర్లేదు. అలా పార్టీ వాళ్ళు, లేకుంటే బయట ఎవరో, లేకుంటే పబ్లిక్, లేకుంటే పిల్లేసే లాయరు, ఎవరో ఒకరు మాట్లాడాలి. ఎవ్వరు మాట్లాడలేదు దానిపైన. ఎందుకంటే ఆ సబ్జుడీస్ అంటే కోర్టు ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదనే పద్ధతి ఉంటుంది కాబట్టి. కానీ ప్రజలు నష్టపోతున్నప్పుడు కోర్టు కంటే ప్రజలే కదా పెద్దోళ్ళు. ఎప్పటికైనా అందరికంటే కూడా ఈ ప్రజలే పెద్దోళ్ళు ఉంటారు. మరి ప్రజలకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు కోర్టు ఏం చేయాలి? దాన్ని మళ్ళీ రివ్యూ పిటిషన్ లాగా ప్రజలన్నీ దాన్ని వేయాలి, లేకుంటే కోర్టు అన్న మళ్ళీ పరిగణలోకి తీసుకొని ఏదో ఒకటి చేయాలి. ఈ 2 టాపిక్స్ కేజ్రీవాల్ గారు చేయలేదు. ఇక మిగతా రాజకీయ ఎత్తుగడ అంటారా, చాలా మంచి ఎత్తుగడ ఇది. రాజకీయంగా ఎందుకు ఇంత మంచి ఎత్తుగడ అంటే, ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రజలారా. లుక్ ఎట్ దిస్. ఇప్పుడు ఈ వ్యూహం గురించి మాట్లాడే ముందు మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. వ్యూహం గురించి మాట్లాడే ముందు బెయిల్ చూపిస్తాను. కేజ్రీవాల్ గారు బెయిల్ సంగతి ఏం మాట్లాడారో చూపిస్తాను. ఓకే, బెయిల్ కండిషన్లో ఇగో ఇది చూడండి ప్రజలారా. ఓకే, ఇదేంటంటే ఇగో ఓకే, కేజ్రీవాల్ గారు ఇక్కడ చూడండి. సారీ అబౌట్ దాట్. కేజ్రీవాల్ గారు ఇక్కడ ఏం చెప్పారో చూసుకోండి. కేజ్రీవాల్ అంటే కోర్టు
ఈయన చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళకూడదు, సెక్రటేరియట్కి వెళ్ళకూడదు, ఇంకా ఇంపార్టెంట్ సైన్లు అవసరం ఉంటే తప్ప ఎక్కడెక్కడైతే మన లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు కదా, ఎక్కడెక్కడైతే ఆయన క్లియరెన్స్ అవసరం ఉంటుందో అట్లాంటి వాటిలో తప్ప మిగతా ఎక్కడ కూడా ఈయన సంతకం అంటే చేయకూడదు, దేంట్లో కూడా ఇన్వాల్వ్ కాకూడదని ఉంది. అయితే దీనికి జస్టిస్ భూయాన్ ఓకే సెడ్ లైక్ సీరియస్ రిజర్వేషన్స్ అబౌట్ దీస్ టూ ఆనరస్ బెయిల్ కండిషన్స్. ఆయన ఏమంటే ఇవి 2 బెయిల్ కండిషన్స్ అయితే సీరియస్ బెయిల్ కండిషన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ టాపిక్ ఎవ్వరు పిల్లు వేయలేదు, ఎందుకంటే ఇక్కడ ప్రజలు నష్టపోయేది. ఇప్పుడు మొన్నటిదాకా ఢిల్లీలో వరదలు వచ్చి వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అయింది. అట్లాంటప్పుడు మరి అంత ఆస్తి నష్టము, ప్రజల జన నష్టము ఇవన్నీ జరిగినప్పుడు ఎప్పుడైతే ఉండాల్సిన ముఖ్యమంత్రి గారు జైల్లో ఉన్నారో ఆయన అక్కడున్నప్పుడు రిజైన్ చేయలేదు, వేరే వాళ్ళకు ఇయ్యలేదు పోస్టు. మరి ఇలా బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయన రిజైన్ చేసి బయటకు పోతుండు. ఇది ఎక్కడికి వెళ్ళి పద్ధతి అయితే ఇది? ఇప్పుడు అంత క్లియర్ కట్టుకున్నావా, వేరే వాళ్ళకి ఇచ్చేసి ముందు ఇయ్యలేదు. ఇప్పుడు రాజకీయ ఎత్తుగడ కోసం, నీ లాభం కోసం, నీ రాజకీయ ఎత్తుగడ కోసం నువ్వు ముందుకు వచ్చినావు, అంతేగాని ప్రజల కోసం ముందుకు వచ్చింది మాత్రం కాదు. ఎందుకంటే ప్రజలు ఈ 6 నెలల నుంచి నువ్వు జైల్లో ఉంటివి, ఏం చేసినావు? ఏం చేయకపోతేవి. జైల్లో ఉన్నప్పుడు ఏం ఫైళ్ళు కదలేదు, పేపర్లు కదలేదు, ప్రజలకు ఎన్నో అష్ట కష్టాలు వచ్చినాయి, నీళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వరదల దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినా కూడా ఎవ్వరేం పట్టించుకోలేదు. రైట్, ఇది ఒక సైడ్ స్టోరీ. రెండో సైడ్ స్టోరీ చూపిస్తా. వీళ్ళు రాజకీయం ఎత్తుగడ ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఆయనకి ఎట్లయినా ఏం గొప్పగా చేసే పనులు లేవు కాబట్టి పార్టీ తరఫున ఇప్పుడు ఈయనే చెప్తారు, నేను ఉంటలేను, ఇంకోళ్ళు ఉంటారని చెప్పి. సరే, ఆయన ఎవరినో కావాల్సిన వాళ్ళని ప్లేస్లో పెట్టుకుంటాడు, సంతోషం, ఆడదాకా మనకేం ప్రాబ్లం లేదు. కానీ మరి ఇప్పుడు రిజైన్ చేస్తారు. రిజైన్ చేసిన తర్వాత ఎలక్షన్లు పెడతారు. ఎలక్షన్లు కరెక్ట్గా ఎన్ని ఉన్నాయి? ఇంకా 6 నెలలే ఉన్నాయి. 6 నెలలే ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లు అయితే ముందుకు జరపడో లేకుంటే వెనకకు జరపడో లేకుంటే అట్నే ఉంచడం, ఆ సీట్ అట్నే ఉంచడం ఉంటుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఎలక్షన్లు ముందుకు జరుగుతూనేమో ఈయనకు అనుకున్న పద్ధతి ప్రకారం పోతుంది. వెనక్కి జరిగింది అనుకో, ఈ 6 నెలల్లో మరి ప్రజలు నష్టపోతున్నారు కదా. అక్కడ ప్రజలకు ఏమేం కావాలనో అవన్నీ లోకల్ నీడ్స్ ఏం లేవు కదా. అంటే ఇప్పుడు మరి ఎమ్మెల్యే ఉండాల్సిన ఎమ్మెల్యే లేరు, మరి జరగాల్సిన పనులు జరుగుతలేవు, మరి అవన్నీ ఉంటాయి. అవన్నిటిని ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఉంది. ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని ఆయన సొంత లాభం కోసం ఏమేం చేసిండో, రాజకీయం కోసం ఏమేం చేసిండో మాట్లాడదాం 2 ముక్కలలో. నెంబర్ 1, ఇప్పుడు ఆయనను సానుభూతి పరం లెక్క చూపించుకోవాలి. ఆయన ఏదో దెబ్బతిన్న మనిషిలాగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలందరూ పాపం అనే స్థితిలో ఉంటుంది కాబట్టి ఆయన సిచ్యువేషను ఆ కర్టసీ ఉంటుంది చూసిండ్రా, ఎప్పుడైతే ఇంకా బాధింపబడ్డాడు అనే ఒక కర్టసీ ఉంటుంది చూసిండ్రా, అందులోంచి ఓట్లు వస్తాయని చెప్పి పాయింట్ నెంబర్ 1 ఆయన ఓటు ఎత్తుకున్నాడు. రెండోది ఏమి ఎత్తుకున్నాడు అంటే, ఇప్పుడు ఎట్లా ఆయనకు పొజిషన్ లేదు, పొజిషన్ ఉన్నా ఆ పొజిషన్లో బలం లేదు. బలం లేనప్పుడు నేను అందులో కూర్చుండేందుకని చెప్పి ఇంకోళ్ళని కూర్చోబెడతాడు. అది రెండో పద్ధతి. మూడో పద్ధతి, ఇప్పుడు ఈయన అక్కడ కూర్చొని ఇటు అటు 2 జాగాలలో తిరగలేడు. హర్యానాకును ప్లస్ ఢిల్లీకి తిరగడం అంటే కష్టమవుతుంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. కనుక ఆయన ఏం చేసిండంటే, ఓకే ఇప్పుడు దీన్ని నేను ఈ పోస్ట్ ఇంకోళ్ళకి ఇచ్చడే కరెక్ట్, ఈ టైంలో నేను ఈ 2 జాగాలలో కవర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇటు అటు 2 జాగాలు తిరగడానికి మళ్ళీ ప్లాన్ చేసుకున్నట్లు. అంటే రాజకీయంగా వీళ్ళు చేసుకున్నదే తప్ప ఇది ప్రజానికం కోసం చేసిన రిజిగ్నేషన్ అని మాత్రం నాకు అనిపించలేదు. అది నా టేక్. మీ అందరికీ ఏమన్నా వేరే అనిపించుండొచ్చు. దట్ ఈస్ అప్ టు యూ. యూ కెన్ మీరు కింద కామెంట్స్లో పెట్టచ్చు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, బీజేపీని ఎదుర్కోవడంలో మాత్రం బలంగా ప్రయత్నం చేస్తాడు ఆయన, అదొకటి మాత్రం చెప్పొచ్చు. ఇంకొక పాయింట్ ఇందులో ఏంటంటే, ఆయన నేను అగ్ని పరీక్షకు పోతున్నా అని చెప్పిండు, ప్రజల దగ్గరికి అగ్ని పరీక్షకు పోతున్నా అని చెప్పి ఓ హిందూ డైలాగ్ కొట్టేసి, దాంతో ఏమవుతుందంటే ఇక జనాలందరూ కూడా అరే ఈయన అగ్ని పరీక్ష అన్న వాళ్ళు ఇంకా కొత్త డైలాగులు బీజేపీ తరఫు నుంచి తగ్గిపోతాయి. ఎందుకంటే ఇక ట్రెడిషనల్ మాటలు మాట్లాడతారు కదా, వాళ్ళు రిలీజియస్ టాపిక్ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇంకా ఆన్సర్ లేకుండా అయిపోతుంది. సో కొన్ని ఇట్లాంటి రాజకీయంగా ఎత్తుగడ మాత్రం కేజ్రీవాల్ గారు బ్రహ్మాండంగా చేసిండ్రు. మరి కోర్టు మాత్రం అసలు ప్రజలకు ఇవ్వాల్సిన ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వలేదు. ఆ తర్వాత ఏమో అరవింద్ కేజ్రీవాల్ గారు పూర్తిగా జెన్యునా అంటే నేను మీకు చెప్పాల్సింది చెప్పిన. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కింద వీడియోలో కామెంట్స్ పెట్టండి ప్రజలారా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.